Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఎక్కువ మొత్తంలో ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు, డైరెక్ట్గా సర్టిఫికేట్ చూసి మీకు మార్క్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ సంబంధించి ప్రొఫెషన్ ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ ఆఫీస్ సబార్డినేట్ అనమాట, కేవలం 7th క్లాస్ అర్హతతోని యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే సైకిల్ కూడా నడపడం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ అనమాట ఏఎన్ఎం గ్రేడ్ 3, వీరికి వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 18 లేదా 24 months ఎంపీహెచ్ఏ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అలాగే లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ సంబంధించినటువంటి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు సర్టిఫికేషన్ వచ్చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 18 years నుంచి మాక్సిమం 52 years వరకు మెన్షన్ చేశారు. ఇక అలాగే చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ కూడా చాలా మంచి శాలరీ మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు కాబట్టి సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 25,000 నుంచి 80,000 రూపాయల వరకు, అలాగే ఆఫీస్ సబార్డినేట్ కూడా 20,000 నుంచి 61,000 వరకు, అలాగే ఏఎన్ఎం సంబంధించి 22,000 నుంచి 72,000 వరకు మెన్షన్ చేశారు అనమాట. సో ఏ పోస్ట్ వచ్చినా కానీ మంచి శాలరీతో కొన్నటువంటి సెటిల్ అయ్యే జాబ్స్ అనమాట రెగ్యులర్ ఉద్యోగాలు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 4లో కొన్ని ఉద్యోగాలని, అలాగే క్లాస్ 4లో మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అదర్ దెన్ సంబంధించినటువంటి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే, అంటే క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక స్పెసిఫైడ్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారు అనమాట. దీని ప్రకారంగా మనకి వెయిటేజ్ ఉంటుంది. ఈ యొక్క వెయిటేజ్ ప్రకారంగా అభ్యర్థులు మెరిట్ కామొచ్చిన అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎటువంటి రాత పరీక్ష లేదనమాట. సో కేవలం ఇక్కడ మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కోసం, వివిధ శాఖలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ మనం చూసినట్లయితే ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 1 ఖాళీని, అలాగే ఆఫీస్ సబార్డినేట్ 2 ఖాళీలని, ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉద్యోగాలని 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో మ్యాక్సిమంగా 20 ఖాళీలు ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. చాలా మంది కూడా అభ్యర్థులు ఏఎన్ఎం సంబంధించిన ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. అయితే దివ్యాంగుల కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా అప్లికేషన్ ఫార్మాట్స్ మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. అప్లికేషన్ ఫార్మాట్స్ 2 రకాలుగా ప్రొవైడ్ చేశారు, ఒకసారి క్లియర్గా చెప్తాను. సో ఇక అప్లికేషన్ ఫార్మాట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ను గ్రూప్ 4కి అప్లై చేసే ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక క్లాస్ 4 సంబంధించి కూడా ఇక్కడ మరొక అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అదర్ దెన్ గ్రూప్ 4 అనమాట. సో దాన్ని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్ సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్లో చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్ కూడా అప్లై చేసిన ఆ పోస్ట్ సంబంధించిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 9 రకాల డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. వీటన్నిటిలో మీరు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్నింటికి కంపల్సరీగా మన అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని క్లియర్గా తెలియజేస్తున్నారు. అప్లికెంట్ ఎవరైతే ఉంటే అప్లికేషన్ వెళ్ళొచ్చు, లేదంటే వారికి సంబంధించిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్, న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్, అంబేద్కర్ భవన్, చిత్తూరు డిస్టిక్ అనమాట. ఈ అడ్రస్లో అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 15/4/2026 సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్స్ మనం అక్కడ చేరే విధంగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్, ఎలిజిబిలిటీ ఉంటే
తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.